ఏ శాఖో ఆయనకే దిక్కులేని కోమటిరెడ్డి గారు మాట్లాడిన మాటలు అయితే గ్లోబల్ సమ్మిట్లో మనకు వచ్చిన ఒప్పందాలు ఆయన ఎవరు బీజేపీ ఎమ్మెల్యే గారు వెళ్ళారు జస్ట్ ఈ గొడవలేటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒక 10 మందిని కూర్చుంటే నేను ఎక్కడ కూర్చోవాలి వాట్ ఈస్ దిస్ ఇప్పుడు మనకి హైటెక్స్ కన్వెన్షన్ లాంటిది ఉంటుండగా అక్కడ ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టేమన్నా ఏంటి అక్కడ భౌగోళికంగా ఫర్ ఇన్స్టెంట్ ఒక ఫార్మా రంగాన్ని ఎంఫసైజ్ చేసి ఇక్కడ ఇవ్వడానికి లేదంటే ఒక ఫిల్మ్ ఫోటోనిటీకి సంబంధించిన స్టూడియోస్ కట్టడానికి అన్న దగ్గర ఎంతూజియాస్టిక్గా ఇప్పుడు నాకు తెలిసి రీసెంట్ పాస్ట్లో బాలకృష్ణ ఒకటే వెళ్ళి కలిసి జగన్ రేవంత్ రెడ్డి గారిని ఈ సో కన్సర్న్ టువర్డ్స్ ఎస్టాబ్లిషింగ్ ఎ స్టూడియో అలా నాకు తెలిసి ఇక్కడికి వెళ్ళిన అల్లు అరవింద్ గారు కానీ లేకపోతే సురేష్ బాబు గారు కానీ నాగార్జున కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళెవరు అంత ఎంతూజియాజం ఎక్కడ చూపించిన ఉదంతాలు కూడా మనకు లేవు అంత ఎంతూజియాజం చూపించిన బాలకృష్ణ ఎందుకు వెళ్ళే గ్లోబల్ సమ్మిట్లో ఈయన ఇక్కడ మనకు స్టూడియో పెట్టబోతున్నాడే కదా పెట్టుబడులు గ్రౌండ్ చేసేవాడే కదా పిలిచినా రాలేదో పిలిస్తే వచ్చాడు అఖండ సినిమా రిలీజ్ అవుదని అలిగినట్టుకున్నాడు ఈయన విలువలేదని బాబు రాలేదా ఇది ఒకటి కూడా నాకు కొంచెం కాదు కాదు ఇక్కడ వై ఐఎమ్ టెల్లింగ్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ అందరిది తర్వాత డిస్కస్ చేస్తాం ఇక్కడ మనకి పనికొచ్చినది కావాలా పనికిరాంది కావాలా ఆబ్వియస్లీగా పనికొచ్చేది ఇప్పుడు బాలకృష్ణ గారిది ఒప్పందం జరిగింది ప్రభుత్వంతో ఇది వాళ్ళ ఈ ఫ్యూచర్ సిటీలో అయితే ఇక్కడ దీంట్లో ఒక 400 ఎకరాలు 1000 ఎకరాలు 500 ఎకరాలు 100 ఎకరాలు కేటాయిస్తున్నాం ఎంత అథెంటికేషన్ ఉంటుంది అది జరగకుండా ఇది ఓన్లీ టపాచిపుత్ర కబుర్లు చెప్పుకోవడానికి వీళ్ళందరూ ఎందుకు నా ఫస్ట్ సినిమా ఇక్కడే అంజలి అనే కథలు ఇవన్నీ మాకెందుకు ఇదే శివాజీ సినిమాలో చూడు పరిచయాలు పెంచుకోవడానికి అవతల ఇంటికి వెళ్తామని హీరోయిన్ మీద కడుపు మంటతో ఎదురింటి వాడికి ఇంటికి వెళ్ళినట్టుగా ఉంది ఇప్పుడు మనకి ఫర్ ఇన్స్టెంట్ అజరుద్దీన్ గారు ఉన్నారు ఇండియన్ క్యాప్టెన్ ఆయన ఈ క్రికెట్ అనేది ప్రమోషన్లో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ స్టేడియం కట్టబోతున్నాం ఉప్పల్ స్టేడియంకి ధీటుగా చెప్పండి పర్లేదు వివిఎస్ లక్ష్మణ్ గారిని అజరుద్దీన్ గారిని కూర్చోపెట్టి ఆ విధమైన స్టేట్మెంట్ ఉందనుకోండి ఎస్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ దీన్ని ఇలా డెవలప్ చేయబోతున్నాం ఫ్యూచరిస్ట్ ప్రాస్పెక్టివ్స్లో ఒక క్రికెట్ స్టేడియం వస్తుంది ఎందుకంటే T20లు హైయెస్ట్ IPL మ్యాచ్లు జరుగుతున్న దగ్గర వేదికలు కరువు అవుతున్నాయి హైదరాబాద్ ఒక వేదిక క్రియేట్ అవుతుంది ఇలాంటి ఇన్నోవేషన్స్ ఏమైనా కనబడ్డాయి నీకు